ఓకే లీడర్స్, స్టార్ట్ చేసాం జూమ్ సెక్షన్. చూడండి, వెల్కమ్ టు అందరికి జూమ్ సెక్షన్ కి. అందరికి గుడ్ మార్నింగ్. ఇదిగోండి స్క్రీన్ పైన కనబడుతున్నాయి, చూడండి ఏమేమి ప్రోడక్ట్ కనబడుతున్నాయో. ఎవరైనా చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. చెప్పాలి ఎవరో ఒకరు. సార్ మార్నింగ్ సార్. కాల్షియము. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాగూర్ సార్ చెప్తున్నారు సార్, సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి చెప్పండి, పర్లేదు సార్ చెప్పండి. లేదు లేదు సార్, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. సార్ ఓకే, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సార్ గుడ్ చెప్పండి సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అదే సార్. ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం అబ్జర్వేట్ కదా సార్, విటమిన్ ఓకే, డి. ఒక డి, విటమిన్ డి3. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, మనము ఈ నొప్పులకు ఇస్తుంటాం సార్. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు అడిగినమ్మడే చాలా మందికి కొలజన్, దాని కొలజన్ రేట్ ఎక్కువ కాబట్టి సరే కాల్షియం తీసుకొని వాడుకోండి అని చేస్తుంటారు. కాల్షియం మనకు బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 కాంబినేషన్లు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి3. ఈ 3 కలిపి ఇచ్చినప్పుడే అతనికి నొప్పులు తొందరగా తగ్గుతాయి, బోన్కి బలాన్ని ఎక్కువ తొందరగా చేకూరుస్తుంది. కాల్షియం వచ్చేసేసి మామూలుగా అయితే డి3 ఏముందంటే ప్రతిరోజు 1000 mg కావాలంట. ఏది డి3 విటమిన్. కానీ మనం అంత తీసుకుంటున్నామా? తీసుకోము. కాబట్టి విటమిన్ డి3 స్ప్రే ఖచ్చితంగా వాళ్ళకు నొప్పులు తగ్గేదానికి ఇవ్వాలి. నువ్వు ఇటు చూడండి, కాల్షియము, ఇదిగోండి కాల్షియము ప్లస్ ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు, లేదా కాల్షియము విటమిన్ డి3 ఇవ్వచ్చు నొప్పులు తగ్గడానికి. ఫ్లాక్స్ ఆయిల్ విటమిన్ డి3 ఇవ్వడం వల్ల మళ్ళీ ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. కాల్షియం కానీ కాల్షియం విటమిన్ డి3 ఇవ్వచ్చు, లేకపోతే కాల్షియం ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు, ఈ 2 ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు కొంచెం డబ్బు పెట్టుకుంటాము, ఇబ్బంది లేదు అనుకుంటే నొప్పులు అంటే నేనేమంటానంటే బోన్ వాళ్ళు టెస్ట్ కూడా, అందుకే మనం టెస్ట్ చేయించుకోమని చెప్పేది ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే వాళ్ళకు కార్టిలేజ్ తగ్గిందా, లేకపోతే బోన్లో పవర్ తగ్గింది అనేది ఉంటుంది. కాల్షియం ఏం చేస్తుంది, లోపల ఎముకలో ఉన్న గుజ్జు పదార్థాన్ని తీసుకొస్తుంది, మనకు అదందరూ తెలిసిందే, దాన్ని కాల్షియం అంటాం. తర్వాత విటమిన్ డి3 ఏంది, ఎముకల్ని బలపరచడమే కాకుండా సారం తీసుకొస్తుంది, అంటే బలాన్ని చేకూరుస్తుంది అనమాట. కాబట్టి విటమిన్ డి3తో పాటు కాల్షియంని వాడిస్తే త్వరగా తగ్గుతుంది. ఇంకా కొంచెం డబ్బులు పెట్టుకుంటామంటే ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఇచ్చేసేస్తే, ఫ్లాక్స్ ఆయిల్ మనకు తెలిసిందే చాలా మంచిది శరీరానికి. ఇది వాడేటప్పుడు, ఫ్లాక్స్ ఆయిల్ వాడించేటప్పుడు, కాల్షియం కానీ డి3 కానీ వాడించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పెయిన్స్ వస్తాయి. వీళ్ళకి పెయిన్స్ వస్తుంటాయి. మనం చెప్పాలి ముందుగానే, వాళ్ళు ప్రిపేర్ చేయాలి. అలా చెప్పకుండా మనం ఇచ్చేసేస్తే వాళ్ళు ఏందండి మీ నొప్పులు తగ్గబోగా పెరుగుతున్నాయి సార్ అని అంటారు మనల్ని. అప్పుడు మనకు అది వాళ్ళు ఏమనుకుంటారంటే పని చేయకపోగా ఇదేదో రియాక్షన్ వచ్చింది అనుకుంటారు. అట్లా ఎప్పుడైనా కానీ మనం వాడుతున్నప్పుడు కొన్ని సమస్యలు చూపిస్తాయి. అది మీకు తెలిసిన విషయమే, కొందరికి తెలియదు. కొందరికి తెలియదు కాబట్టి మనం చెప్పాలి వాళ్ళకి ఈ విషయాన్ని, ఇలా చెప్పి చేయించాలి. తర్వాత ఈ తీసుకునేటప్పుడు వాటర్ కూడా కొంచెం బాగా తీసుకోమని చెప్పాలి. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వల్ల మీకు కంటి చూపు మెరుగుపరుస్తుంది, జుట్టుకు మంచి చేకూరుతుంది. కీళ్ళు అంటే మనం కీళ్ళు ఉన్నాయి కదా, కీళ్ళు ఆడించేది అంటే జారడం అంటారు దాన్ని, కార్టిలేజ్ కూడా కొంచెం వస్తుంది అనమాట. విటమిన్ డి3 వచ్చేసేసి మనకు వాస్తవంగా అయితే ఎండలో తగినంత ఎండలో పోతే విటమిన్ మన బాడీలో డి3 ఉంటుంది, తగినంత యాక్టివేట్ అవుతుంది. కానీ వాళ్ళు రోజు ఎండలో కూర్చోంటే ఇదేంద్రా బాబు ఇలా ప్రొడక్ట్ వాళ్ళు ఎండలో కూర్చోమంటున్నారు అంటారు కొంతమంది. అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి అలా చెప్పకుండా డి3 విటమిన్ ఇచ్చేసేసి తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలి, సార్ ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఉదయం సాయంత్రం ఒక 10 నిమిషాలన్నా అట్లా ఎండలో తిరగడానికి ట్రై చేయండి, మీకు ఇంకా కొంచెం త్వరగా నయమవుతుందని చెప్పాలి మనం. మనం ఈ 2 ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం ఇచ్చి మీరు ఎండలోకి వెళ్ళండి డి3 వస్తుందంటే ఏందండి ఈ వాడడానికి నీ ఎండలోకి పోవడం అని అంటారు అనమాట కొందరు. అంటే కొందరు హై ఆఫీసర్స్ వాళ్ళు ఎప్పుడు ఏసీలో ఉండడము, నీడపట్ల ఉండడము ఉంటారు. వాళ్ళు రాలేరు, వాళ్ళకి మనం ఏం చెప్తాం, అట్లాంటప్పుడు డి3 కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన సప్లిమెంటరీలో కాల్షియము నొప్పులకి, కీళ్ళ నొప్పులకి గుర్తుపెట్టుకోండి, కీళ్ళ నొప్పులకి కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి3 పక్కా ఇవ్వాలి. ఈ 3 కలిపి ఇచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది అనమాట. దాంతోపాటు కొన్ని ఇంకా అడిషనల్ సమస్యలు కూడా, ప్రాబ్లమ్స్ కూడా చెప్పాం కదా. కంటి సమస్య తగ్గిస్తుంది ఫ్లాక్స్ ఆయిల్, అదే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండె నరాలు, అదే మన గుండె నరాలు పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించి హార్ట్ వాల్స్ ఓపెన్ చేస్తుంది. అదైతే
మనం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు ముందు కానీ లేకపోతే స్టంట్ వేసిన వాళ్ళకి ఇవ్వకూడదనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత జుట్టుకు చాలా మంచిది, కీళ్ళ నొప్పులకు బాగా తగ్గిస్తుంది. తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 3 వాడినప్పుడు మాత్రం విటమిన్ D3తో కాల్షియం కలిపి వాడినప్పుడు అయితే ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అంటే కొందరికి కింద పడితే జస్ట్ అట్లా పడంగానే ఇరిగిపోతుంటాయి. కాల వాళ్ళకు తర్వాత వాళ్ళని కట్లు కట్టి బాగు చేసినాక వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా కింద పడి తిరగకుండా ఉండాలంటే కాల్షియం D3 ఇచ్చినా సరిపోతుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లీడర్స్? చెప్పింది నేను. కాల్షియము D3 ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఫ్లాక్సైల్ కాల్షియం ఇవ్వచ్చు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోకుండా మీరు అడిగేది. తర్వాత ఇదేంది? ఇది ఎలార్జినైన్. దేంతో తయారు చేస్తారు? బీట్రూట్, ద్రాక్ష గుజ్జుతో తయారు చేస్తున్న విషయం తెలుసు. దేనికి ఎందుకు వాడతారు? చూడండి, కొందరు ఇప్పుడు వస్తున్నారు జూమ్లోకి. మీరు వస్తే లేటుగా వస్తే మీకు ఏం అర్థమైంది లీడర్స్? ఈ విధంగా చేసుకుంటే ఎట్లా? టైం రావాలి. ఓకే, ఎలార్జినైన్ గుండెకు చాలా మంచిది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా బీపీని నియంత్రిస్తుంది. తర్వాత రక్తనాళాలు వ్యాపింప చేస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏమన్నాము, రక్తనాళాలు కుచించుకుపోతే ఇది వ్యాపింపజేస్తుంది. అంటే వెడల్పు చేసి అందులో రక్తం బాగా సరఫరా అవ్వడానికి చేస్తుంది. శరీరానికి తగినంత శక్తిని ఇస్తుంది. తర్వాత బాడీలో వేడి తగ్గిస్తుంది. వెన్ను మెడ నొప్పితో బాధపడే వాళ్ళు ఇది మన ఎలార్జినైన్ వాడడం వల్ల స్పీడ్గా రికవర్ అవుతారు. అయితే ఈ ఎలార్జినైన్ ఎలా వాడాలనేది చాలా మందికి చెప్తుంటారు. గాజు గ్లాసులో వాడిన వాళ్ళకి చెప్పేస్తుంటారు. కానీ గాజు గ్లాసులోకి పోసాక దీని నీళ్ళల్లో మళ్ళీ స్టీల్ స్పూన్ పెట్టి కలుపుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? అది ఉపయోగం లేదు. మన ఎలార్జినైన్ దీనికి ఖచ్చితంగా స్టీల్ తగలకూడదు. ఎట్టి పరిస్థితిలో వేరే మెటల్ బదులు గాజు గ్లాసుని యూజ్ చేసుకోవడం బెటరు. లేదా ఒక స్పూన్ ఉంటే గాజు స్పూన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ప్లాస్టిక్ ఎందుకులే అనుకున్నప్పుడు 2 గాజు గ్లాసులు తీసుకొని ఈ ఎలార్జినైన్ పౌడర్ దాని నీళ్ళల్లో వేసి దాన్ని తిరగొట్టుకొని తాగడం మంచిది. అయితే ఈ ఎలార్జినైన్ని గోరువెచ్చటి నీళ్ళలో తాగితే ఇంకా మరిన్ని మనకు బెనిఫిట్స్ ఉంటాయంట దీంట్లో. గుర్తుపెట్టుకోండి లీడర్స్, మన ఎలార్జినైన్ని గోరువెచ్చటి నీళ్ళల్లో గుర్తుపెట్టుకోండి. ఉదయం టిఫిన్కి ముందు అంటే బ్రష్ చేసుకున్నాక టీ తాగకూడదు. గుర్తుపెట్టుకోండి, టీలు కాఫీలు వాళ్ళని తాగమని చెప్పొద్దు. టీలు గీలు అవాయిడ్ చేయమని చెప్పండి. మన ప్రోడక్ట్ వాడేటప్పుడు టీ కాఫీ బదులు మనవి వాడమండి, మనవి తాగేమనండి. ఏది మనం అంటే ఏంది, ఎలార్జినైన్ టీ అనుకొని తాగమను. గోరువెచ్చటి నీళ్ళు పోసేసేసి మన గాజు గ్లాసులో ఈ పౌడర్ ఒక ప్యాకెట్ వేసుకొని 2 గాజు గ్లాసులు తీసుకొని ఓ దాంట్లో వాటర్, ఓ దాంట్లో పౌడర్ వేసినాక 2 కలుపుకోమని కొట్టుకోమనండి. కొట్టుకున్న తర్వాత దాంట్లో తాగమనండి. తాగితే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. గోరువెచ్చటి నీళ్ళల్లో తాగితే ఎక్కువగా నొప్పులతో బాధపడే వాళ్ళకి తొందరగా రిలీఫ్ వస్తుంది ఇది. ఓకేనా? ఇది గాజు గ్లాసు మాత్రమే వాడాలి. అది కూడా ఎప్పుడు, రోజుకు ఒక ప్యాకెట్ సరిపోతుంది. అది కూడా ఉదయం పూట పరగడుపుని తీసుకోవాలి. అయితే దీంట్లో 15 పౌచులు వస్తాయి మనకి. 15 పౌచుల్ని వరుసగా 15 రోజులు తాగిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు వారము గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవచ్చు ఇంకో ప్యాకెట్. అట్లా ఏంటంటే వరుసగా తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే నెల రోజులు తాగి మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి, అంటే నొప్పులు అప్పటికే తేడా తెలుస్తుంది మనకి. మనం ఏమనుకున్నాం, ఒక ప్రోడక్ట్ 3 నెలలు వాడితే సరిపోతుంది అనుకుంటున్నాం. కాబట్టి ఎలార్జినైన్ చాలా ఎఫెక్టివ్ అనమాట. దీన్ని ఎలార్జినైన్ కనిపెట్టిన వ్యక్తి నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు మామూలుగా ఇతనికి. ఆ పేరు నేను నోట్ చేయలేదు హడావుడిలో. ఇది అంత ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అనమాట దీనికి. అయితే ఇది ఉదయం పూటే తాగాలి. అయితే ఇది నెమ్మున్న వాళ్ళు తాగకూడదు. నెమ్మున్న వాళ్ళు తాగకూడదు. హెవీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు తాగకూడదు. గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎటువంటి ఏమంటారు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏమన్నా లైట్గా ఉంటే డాక్టర్ సలహా తీసుకొని వచ్చు. దీంట్లో ఏముంది, బీట్రూట్ మన ద్రాక్ష సారమే ఉండేది. దీంట్లో ద్రాక్ష తొక్కల సారమే ఉండేది. కాబట్టి బీట్రూట్ అయితే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవద్దు అంటారు. అదనమాట. కాబట్టి చెప్పాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా గాజు గ్లాస్ అనేది దీని గురించి చెప్పాలి వాళ్ళకి. స్పూన్ కూడా స్టీల్ పెట్టకూడదు. ప్లాస్టిక్ కూడా ఒకవేళ మనం అది కూడా చెప్తే ప్లాస్టిక్ పెడితే స్టీల్ పెడితే ఏమైంది అని పెడతారు. మన వాళ్ళు సంగతి తెలిసిందిగా ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో మన వాళ్ళు జనాలు. కాబట్టి
ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ చెప్పింది అర్థమవుతుందా లీడర్స్? బాగుందా సబ్జెక్టు? ఎవరుంటే చెప్పండి, మెసేజ్ చేయండి. ఓకే 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 ఓకే. తర్వాత పోలిక్ ఐరన్ చూడండి, ఆమ్ల పోలిక్ ఐరన్ ఇది రెండు రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అంటే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు బ్లడ్ పెంచుద్ది బాడీలో. పోలిక్ ఐరన్ మనకు తెలిసిందే కదా. అయితే ఎక్కువ బ్లడ్ ఎవరు తక్కువ ఉంటుంది? కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, లేదా ఇది ఎక్కువ ఆడవాళ్ళకి పీరియడ్స్ వాళ్ళకు సరిగ్గా ఉండకపోవడం, ఒకరు హెవీగా అవ్వడం వల్ల కూడా బ్లడ్ త్వరగా వాళ్ళకి పడిపోతుంటుంది. ఎక్కువ పోలిక్ ఐరన్ వాడే వాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళే, మగవాళ్ళు తక్కువ నాకు తెలిసి. అయితే దీంట్లో పోలిక్ ఐరన్లో సి విటమిన్ ఆల్రెడీ ఉంటుంది ఉంటుంది కానీ తగినంత ఉండదు. ఇది వాడుతూ ఉంటుంటే కొంచెం చాలా ఆలస్యంగా పనిచేస్తుందంట పోలిక్ ఐరన్. అంటే బ్లడ్ వస్తుంది కాతే చాలా టైం పడుతుంది. మనకు ఎమ్మడే తక్షణమే బాడీలో వాళ్ళకు రక్తం వృద్ధి జరగాలంటే, స్పీడ్గా జరగాలంటే ఆమ్లాతో పాటు యూజ్ చేయాలి. ఈ రెండు పోలిక్ ఐరన్ ఇస్తే వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉందని అడిగితే ఎవరైనా కానీ ఆమ్ల పోలిక్ ఐరన్ రెండు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తిన్న తర్వాత ఇది ఉదయం ఒక్కొక్కటి, రాత్రి ఒక్కొక్కటి వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇది పోలిక్ ఐరన్ వాడించాలి. అయితే ఇది రక్తము వృద్ధి చేస్తుంది. ఏది ఆమ్ల కూడా రక్తం వృద్ధి చేస్తుంది. తర్వాత ఇంకా సి విటమిన్ అధికంగా ఉంది కాబట్టి రోగనిరోధక శక్తి మంచిది. తర్వాత విటమిన్ వి ఉంటుంది కాబట్టి ఇది జుట్టుకు మంచిది. తర్వాత కంటికి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి దీంట్లో రోగనిరోధక శక్తి విపరీతంగా పెరగడమే కాకుండా క్యాన్సర్ కారణాలు కొంతవరకు నియంత్రిస్తాయి. తర్వాత గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిస్తుంది ఇది ఆమ్ల. ఓకేనా? తర్వాత పోలిక్ ఐరన్లో సి అనేది సో తక్కువ ఉంటుందంట. అందుకని చెప్పి మనము ఈ ఆమ్లాతో దాన్ని సమానం చేసినప్పుడు దీనికి ఎక్కువ అడిషనల్ బూస్టింగ్ వస్తుంది అనమాట. అందువల్ల గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ దురదలు వస్తుంటాయి ఒంటి మీద వాళ్ళకి, విపరీతంగా గీరుకుంటుంటారు. గీరుకుంటా ఉంటే దీన్ని రక్తం శుద్ధి లేకపోవడం ఒకటి ఉంటుంది. లేదు రక్తం శుద్ధి ఉండి కూడా గీరుకుంటుంటారు. అయితే వీళ్ళకు బ్లడ్ లో ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. బ్లడ్ ఎక్కువైనా దురదలు వస్తాయి, బ్లడ్ తక్కువైనా దురదలు వస్తాయి. బ్లడ్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ తక్కువైనప్పుడు ఏం చేయాలి? బ్లడ్ తీసుకోవటమా? లేదు. మనం వేరే వాళ్ళు ఎక్కించుకోవాలన్నా ఈజీగా ఎక్కించుకోం. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రమే, తప్పని పరిస్థితుల్లో మాత్రమే మనం బ్లడ్ ఎక్కించుకుంటాం. కాబట్టి బ్లడ్ మనకు బాడీలో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండు ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఓకేనా? తర్వాత ఈ ఈ ఒక్క నిమిషం, రక్తం తొందరగా పెరగాలంటే ఈ రెండు కంపల్సరీ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆమ్ల పోలిక్ ఐరన్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇది రండి, ఇది మెయిన్. చాలా మాకు చిన్న విషయం కాదు ఈ విషయం. చూడండి ఆడేముంది చెప్పండి, దాని పేరు చెప్పండి. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని సరదాగా అందరు కాముగా ఉంటే బాగుండదని అందరితో మాట్లాడిస్తున్నా. చూడాలి అది. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. స్క్రీన్ పైన ఏం కనబడుతున్నాయి మీకు? ఎవరన్నా? నీమ్ క్యాప్సూల్స్, గ్లూకోజమైన్ టాబ్లెట్స్. ఓకే, సూపర్. అది అలా చెప్పాలా ఎవరైనా కానీ. మీరు ఆమెను అడిగినప్పుడు ఇక్కడ నుంచి అందరు యాక్టివ్గా ఉండాలి లీడర్స్. ఇప్పుడు గ్లూకోజమైన్ ఎవరికి ఇస్తారంటే గుజ్జు రావడానికి ఇస్తారు. కానీ గ్లూకోజమైన్ ఎవరికి ఇవ్వకూడదు? షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి షుగర్ ఎక్కువైపోతుంది, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. కానీ ఎవరైనా అడుగు షుగర్ ఉందా నీకన్నా ఉందని చెప్తారేమో చెప్పు. అసలు ముందు అతనికే ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా కానీ ఈ షుగర్ ఉందంటే ఈ రోగిష్ఠుడు అంటారని చాలామంది షుగర్ లేదనే చెప్తారు, అబద్ధం చెప్తారు మనకి. అవునా కదా? మెసేజ్ పెట్టండి చాట్లో. అవునా కదా? షుగర్ ఉన్నవాడు ఎప్పుడైనా ఒప్పుకుంటాడా? షుగర్ లేదనే చెప్తాడు మనకి. చాలామంది వాళ్ళకే షుగర్ ఉందన్న విషయం వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఆ లక్షణాలు కనపడకుండా చాలామంది బాధపడుతున్నాం మన ఇండియాలో. కొన్ని కోట్ల మంది బాధపడుతున్నారంట ఈ విషయంలో. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే కనబడుతుంది. బ్లడ్ షుగర్ అంటారు దాన్ని. కొన్ని రకాల షుగర్లు కూడా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో.
ఈ మనము తెలవక వీళ్ళు ఎక్కువ వైట్ రైస్ తినడం వల్ల ఈ షుగర్ అనేది వస్తూ ఉంది. అయితే మనము ఇప్పుడు బోన్ పరిస్థితి బాగుంది. వాడు డాక్టర్ అతను చెక్ చేయించాడు ఒక అతను. అతను ఏమంటే బోన్ పరిస్థితి బాగుంది కానీ కార్టిలేజ్ తక్కువగా ఉంది, వచ్చేవి తినమంటాడు. అయితే మనం ఇచ్చే ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ కదా, ఫుడ్ సప్లిమెంటరీని ఇచ్చేటప్పుడు అతనికి కొల్లజన్ ఇస్తాం. అయితే కొల్లజన్ అనేది కాస్ట్ ఎక్కువ. అది కొనాలంటే రెండు అసలు మామూలుగా మీకు తెలిసిందే 10 పౌచులు వస్తాయి, మళ్ళీ కొనాలి, నెల కూడా రాదు. ఈ గ్లూకోజమైన్ అయితే 60 క్యాప్సూల్స్ ఉంటాయి, అదే టాబ్లెట్స్ ఉంటాయి, మళ్ళీ 100 క్యాప్సూల్స్ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే సింపుల్ గ్లూకోజమైన్ అయితే వాస్తవంగా బాగా పనిచేస్తుంది. కాకపోతే మనం గ్లూకోజమైన్ ఇచ్చేసేసి కామ్గా ఉంటున్నాం. ఇచ్చేస్తే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఎవరైనా షుగర్ ఉందా సార్ మీకంటే, మాకా షుగరా, అబ్బే లేదండి. ఈ ఉదాహరణకి నిన్న కూడా మా ఫ్రెండ్ ఒక అతనికి షుగర్ ఉన్న విషయం నాకు తెలుసు. మా ఫ్రెండ్ ల్యాబ్ ఉంది, అతనికి బ్లడ్ టెస్ట్ చేసే అతను. మనోడు ఒకరోజు చెప్పాడు ఏమని, మనోడికి షుగర్ అటాక్ స్టార్టింగ్లో ఉంది, అటాక్ అయింది, జాగ్రత్త ఉండమని చెప్పానని నాకు చెప్పాడు. నేను మాట వరుసగా నేను అవన్నీ చెప్పకుండా మనోడు ఏదో హెల్త్ ఇష్యూ నాకు అడిగి ఏమైనా షుగర్ ఉందా అని అడిగితే నాకు లేదు అన్నాడు. చూడండి, మనం అట్లా అందరూ అంతే దాదాపు. ఎవరు షుగరు, ఎవరో కొంతమందికి ఏజ్ తగ్గిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, అవునయ్యా షుగర్ వచ్చింది, దానికి ఏమైనా ఉందా అంటారు, దాంతో ఎక్కువ బాధపడేవాళ్ళు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కోసారి వాళ్ళకి షుగర్ ఉందా లేదా అనే విషయం కూడా తెలియదు. కాబట్టి మనము గ్లూకోజ్ ఇచ్చేటప్పుడు నీమ్ క్యాప్సూల్ తప్పనిసరిగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మీకు అందుకే చూడండి ఏం పెట్టాము, గ్లూకోజ్మెన్ ప్లస్ నీమ్, రెండు పక్కన ఉన్నాయి కదా. ప్లస్ ఎందుకు పెట్టాము, ఈ రెండు అని కాంబినేషన్. మనం గుజ్జు రావడం గురించి చెప్తున్నాం దీంట్లో. ఒకవేళ బోన్ పరిస్థితి డౌన్గా ఉంటే మనం ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ కాల్షియం యాడ్ చేయాలి, ప్లస్ విటమిన్ D3 యాడ్ చేయాలి, లేదా ఫ్లాక్స్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఈ గ్లూకోజ్మెన్ ఇచ్చినప్పుడు ఎలా వాడాలి, ఇది వాస్తవంగా రోజుకు ఒకటి వాడినా సరిపోతుంది, లేదా రెండు కూడా వాడచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి గ్లూకోజ్మెన్. అయితే షుగర్ లేదు అన్న వాళ్ళు ఉంటారు, ఒక చెక్ చేసి మాకేం లేదా షుగర్ లేదు వాడతాం ఇవ్వండి అంటారు. సరైన గ్లూకోజ్మెన్ ఇచ్చినప్పుడు పక్కా నీమ్ క్యాప్సూల్ ఇవ్వండి, అలాగే ఇచ్చి ఉదయాన్నే పరగడుపున ఒకటి వేసుకోమని చెప్పండి, రాత్రి కూడా తిన్న తర్వాత ఒకటి వేసుకోమని చెప్పాలి. దీంతో పాటు గ్లూకోజ్మెన్తో పాటు ఎప్పుడు మాత్రమే వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు తెలవకుండా షుగర్ ఉన్నా ఈ నీమ్ క్యాప్సూల్ ఏం చేస్తుంది, షుగర్ని పెరగనీయకుండా అక్కడికి అడ్డుకట్ట వేస్తుంది. అలా చేయకుండా మీరు ఉట్టు గ్లూకోజ్మెన్ ఇచ్చారంటే వాళ్ళకు షుగర్ ఎక్కువైపోయి, ఒకవేళ లేకపోతే షుగరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అది ఎక్కువ పెరిగిపోయి అది షుగర్ బయటపడి మీ వాడడం వల్ల షుగర్ వచ్చిందని చెప్పి మళ్ళీ అదొక దుష్ప్రచారం. కాబట్టి గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి, ఇది మన నీమ్ క్యాప్సూల్తో పాటు గ్లూకోజ్మెన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది అందుకే ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పింది ఈరోజు మీకు, ఓకేనా. ఈ ఎముకలు గుజ్జు రావడానికి గ్లూకోజ్మెన్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కీళ్ళు బాగా ఆడటానికి, అంటే మనం ఒక చెయ్యి సపోజ్ చెయ్యిని మనం ఇటు తిప్పాలి అటు తిప్పాలన్నప్పుడు మనకు గుజ్జు ఉంటుంది లోపల అక్కడ ఒక ఇప్పుడు మనం ఒక వీల్ ఉంది, చక్రం ఉంది, తిప్పితే మనకు మధ్యలో బేరింగ్ ఉంటుంది, దాంట్లో గ్రీస్ ఉంటుంది, దాని సౌండ్ రాకుండా స్మూత్ తిరుగుతుంది. అంతే మన బాడీలో కూడా ఆ కీళ్ళకు కదిలేటప్పుడు అట్లాంటి గ్రీస్ లాంటి గుజ్జు ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటారు. గుర్తుపెట్టు, కార్టిలేజ్ ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నీ చెప్తా లీడర్స్, అన్నీ చెప్తా. ఓకే, చూడండి ఇది గ్యానోడెర్మా కనపడుతుందా సార్, చెప్పండి మళ్ళీ ఉత్సాహపరచండి. ఎవరో ఒకరు కనపడుతుందా లేదా, మెసేజ్లో అన్న కనిపిస్తుందా అని పెట్టండి. చెప్తుంది ఇంట్రెస్ట్గా ఉందా, అర్థమవుతుందా లీడర్స్? ఓకే లీడర్స్, గ్యానోడెర్మా ఆమ్లా, ఓకేనా. గ్యానోడెర్మా ఆమ్లా, గ్యానోడెర్మా దేనికి వాడతాము, మనకు బాడీలో కణాలను, అంటే మనము ఎక్కువగా థైరాయిడ్కి వాడుతుంటారు, కొందరు పీరియడ్స్ రాకపోతే వాడతారు, మగవాళ్ళకి ఓవర్ వెయిట్ పెడుతుంది, లేకపోతే ఎక్కువ ట్యాక్స్ ఎక్కువైనా వాడుతూ ఉంటారు. గ్యానోడెర్మాకు
కొన్ని 70-80 రకాల హెల్త్ ఇష్యూస్కు పనిచేస్తుంది. అది ఒక పుట్టగొడుగు గ్యానోడెర్మా అనే పుట్టగొడుగుతో తయారు చేస్తారన్న విషయం మీకు తెలిసిందే, అవునా కదా? అయితే గ్యానోడెర్మా తీసుకున్నప్పుడు బాడీ హీట్ అవుతుంది, విపరీతంగా హీట్ అవుతుంది గ్యానోడెర్మా. ఆ హీట్ని తట్టుకోవాలంటే వాటర్ ఎక్కువ తాగాలి. కొందరిలో బాడీలో ఓవర్ హీట్ ఉంటుంది ఆటోమేటిక్గా. అయితే గ్యానోడెర్మా వాళ్ళు వాడకూడదు వీళ్ళు వాడకూడదు అని లేదు, ఎవరైనా వాడచ్చు వాస్తవంగా. ఆమ్లా అయినా హెవీ కిడ్నీ సమస్యలు లేకపోతే సర్జరీ చేసుకున్న వాళ్ళు వాడకూడదు, కానీ గ్యానోడెర్మా అయితే ఎవరైనా వాడచ్చు. అదే మరి ఇప్పుడు సర్జరీ చేసుకున్న టైంలో ఎవరు ఫుడ్ సప్లిమెంట్లు తీసుకోరు, కొంచెం కోలుకున్నాకే తీసుకుంటారు వాస్తవంగా. అయితే ఈ గ్యానోడెర్మా మన కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు ఉండే సెల్ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి శుద్ధిని చేస్తుంది. బాడీలో ఉన్న విష పదార్థాలని చెమట రూపంలో యూరిన్ రూపంలో బయటికి తోసేస్తుంది. మనకు వాస్తవంగా ఈ విష పదార్థాలు ఎలా తయారవుతాయంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయడం, తర్వాత మందు పిచికారి చేసిన ఆహారాలు తీసుకోవటము, తర్వాత టాక్సిస్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన బాడీలో విష పదార్థాలు తయారవుతాయి. దీనివల్ల మనకు మందులు పనిచేయవు. గుర్తుపెట్టుకోండి, టాక్సిస్ ఎక్కువ బాడీలో తయారైతే మందులు పనిచేయవు. పోనీ టాక్సిస్ బయటికి పోవడానికి మందులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. డాక్టర్ ఏమంటాడంటే బాగా వాకింగ్ చేయండి, బాగా నీళ్లు తాగండి, వాకింగ్ చేయండి, నీళ్లు తాగండి అంటాడు. ఎందుకు తెలుసా? ఆ నీళ్లు తాగిన వాకింగ్ చేసినప్పుడు ఈ టాక్సిస్ బయటికి వెళ్తాయి. అది కొంతవరకే, పూర్తిగా వెళ్ళవు. కానీ గ్యానోడెర్మా ఏం చేస్తుందంటే ఆ టాక్సిస్ని యూరిన్ రూపంలో చెమట రూపంలో విపరీతంగా బయటికి పంపిస్తుంది. ఆ టైంలో గ్యానోడెర్మా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రోజుకి 4-5 లీటర్లు ఖచ్చితంగా కొలత పెట్టుకొని నీళ్లు తాగడం వల్ల వీళ్ళకు బాడీలో ఉన్న టాక్సెస్ అతి త్వరగా క్లియర్ అవుతాయి. దాంతోపాటు మనం ఇప్పుడు గ్యానోడెర్మా తీసుకోవడం వల్ల బాడీ హెవీగా హీట్ ఎక్కుతుంది కదా అని మాట్లాడుకున్నాం కదా, దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఆమ్లా వాడాలి. దాని కాంబినేషన్ చూడండి, ఇక్కడ గ్యానోడెర్మా ప్లస్ ఆమ్లా ఉంది. ఈ రెండింటిని కలిపి యూజ్ చేయడం వల్ల, కలిపి అంటే ఇప్పుడు మనం భోంచేశాకే ఉదయం ఒకటి రాత్రి ఒకటి, లేకపోతే రోజుకు కొందరు ఏంటంటే పెద్ద ట్యాక్సెస్ నాకు ఏం పెద్ద లేవు, హెల్త్ కోసం వాడుకోవాలి, కొంచెము అప్పుడప్పుడు నేను సిక్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు రోజుకు మధ్యాహ్నం పూట 2 ఒక సెట్ వేసుకున్నా సరిపోతుంది, అంటే ఒక్కొక్కటి. లేదా కొంచెం ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారు, వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు బాగుండడం లేదు, థైరాయిడ్ బారిన బాధపడుతున్నారు, ఆడవాళ్ళకి పీరియడ్ సమస్యతో బాధపడుతున్నారు, మగవాళ్ళు ఎక్కువగా ట్యాక్సెస్తో బాధపడతారు. ట్యాక్సెస్ ఎక్కువైతే ఏమవుతాయంటే కాళ్ళల్లో మంటలు రావడము, నొప్పులు రావడం, కాళ్ళు వాపులు రావడము, తర్వాత ఊరికి అలసిపోవడము, నీరసం రావడము, తర్వాత తరచు దగ్గు జలుబు జ్వరాలు రావడం వంటి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు మెడిసిన్ పనిచేయదు. ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, బాడీలో ట్యాక్సెస్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఒక వయసు వచ్చాక హెయిర్ డై వేస్తే వాళ్ళకు హెయిర్ డై వేసిన తర్వాత రియాక్షన్ వస్తుంది శరీరం మీద, అంటే బొబ్బలు వస్తుందంట, అంటే వాళ్ళ బాడీలో ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. లేదా ఏదన్నా కొన్ని యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ పడవ వాళ్ళకి పడనప్పుడు మన శరీరం ఒక ఔషధం స్వీకరించడం లేదంటే మన బాడీలో విష పదార్థాలు ఎక్కువైనట్లు లెక్క. అది ఏ విధంగా? అంతకుముందే మనం ఎక్కువ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి మనకు లేనిపోని వాళ్ళు ఇచ్చిన మందులు హెవీ వాడేయడం ఇటువంటివన్నీ జరిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ మన బాడీలో విష పదార్థాలు రెడీ అయినట్లు లెక్క, గుర్తుపెట్టుకోండి. దానికి విరుగుడుగా గ్యానోడెర్మా తీసుకుంటూ రోజుకి 4-5 లీటర్ల నీళ్లు తక్కువ తాగకుండా ఎక్కువ తాగుతూ ఆమ్లాని యూజ్ చేసుకోవాలి. ఆమ్లా ఏం చేస్తుంది? బాడీని చల్లబరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనం ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈ బాడీని తగినంత హీట్ తగ్గించడమే కాకుండా యూరిన్లో మన ఈ క్రిమి మన ఏమంటారంటే ట్యాక్సెస్కి సంబంధించిన క్రిమి అన్నీ యూరిన్లో వెళ్ళిపోతుంటాయి, చెమటలు వెళ్ళిపోతుంటాయి. గ్యానోడెర్మా ఆమ్లా తీసుకునేటప్పుడు కొందరికి చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. పడితే వాళ్ళు చెప్తుంటారు, మాకు చెమట ఎక్కువ పడుతుందంటే నువ్వు హ్యాపీగా ఫీల్ కామని చెప్పండి, హ్యాపీగా. ఎందుకంటే నీ బాడీలో ఉన్న వ్యర్థాలు బయటికి పోతున్నాయి కాబట్టి చెమట పడితే పట్టనీనే చెప్పండి. గుర్తుపెట్టుకోండి, చెమట గ్యానోడెర్మా తీసుకున్న వాళ్ళకి చెమట కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఈ ఆమ్లాన్ని కూడా 2 కలిపి వాడడం వల్ల చాలా మనం గ్యానోడెర్మా వల్ల చెప్పాం కదా, కణాలను బాగు చేయడమే కాకుండా
కాలిగోటు నుంచి తల వెంట్రుక వరకు ఈ స్కాన్ చేసి మన బాడీలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపించి రోగనిరోధక పెంచడమే కాకుండా క్యాన్సర్ కణాలని కూడా మన గ్యానోడెర్మా చంపేస్తుంది. ఓకేనా? నీళ్ళు కూడా తప్పకుండా 4-5 లీటర్లు తాగాలి. గుర్తుపెట్టుకుని ఆమ్ల వల్ల శరీరం చల్లబరచడమే కాకుండా మామూలుగా దాంట్లో రోగనిరోధక పెంచి మీకు జుట్టుకు సంబంధించిన ఈ విటమిన్ కూడా దాంట్లో ఉంటుంది. దాంట్లో గుర్తుపెట్టుకుని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కూడా కొంచెం మన బాడీకి మేలు చేస్తాయి. తర్వాత ఇది ఒకటి సబ్జెక్ట్. అర్థమవుతున్న లీడర్స్ ఎవరైనా మెసేజ్ చెప్పండి. మెసేజ్ పెట్టడము లేదా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇంతవరకు చెప్పింది ఏమైనా అర్థమైందా కాలేదా? 1 2 3 ఓకే. అందరు సైలెంట్గా ఉంటే నాకు వింటున్నారు లేదా ఎట్లా తెలుస్తుంది? లీడర్స్ ఓకే డన్నా. ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను నేను. ఎలా ఇక్కడ నుంచి కూడా పని చేయకుండా అంటే మనం ఏ ప్రోడక్ట్ కలిపి వాడకూడదో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది మన నెక్స్ట్. ఈ కొద్దిగా కాదు, రాను రోజుల్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నాకు మన ఇచ్చిన టైంలో ఇవన్నీ మీకు విడమర్చి చెప్పాలంటే అన్నీ రావు కదా, అవునా కదా? అన్నీ రావు. కాబట్టి మనం దాన్ని రాను రోజుల్లో ఎలా అంటే రోజు కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుంటూ వెళ్దాం, సరేనా? అయితే ఇప్పుడు స్క్రీన్ పైన ఏం కనపడుతుంది? అలోవెరా ఫుట్ పౌచెస్. ఇది కూడా ట్యాక్సెస్ క్లియర్ చేయడానికే వాడతాం, గుర్తుపెట్టుకోండి. అది నిందాక చెప్పింది అదొక పద్ధతి. పోనీ అవి వాడచ్చు సార్ అంటే వాడచ్చు. ఇది కూడా కలిపి వాడచ్చు. ట్యాక్సెస్ ఓవర్ అయిపోయినప్పుడు అయితే 40 దాటిన వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు కొంతమంది పురుషులు అయితే ఈ మందు తాగడము, సిగరెట్ తాగడము, గుట్కా వేయడము, లేకపోతే ఖైనీ వేయడం చేసి ఉంటారు. బాగా పిల్ల వయసు ఏజ్ ఉన్నప్పుడు స్టైల్లా ఫీల్ అయిపోయి నేదో ఏ అలవాటు లేదు అంటే చూడు, అన్ని అలవాట్లు ఉత్తముడు అని ఈ మధ్య కొంతమంది చెప్పుకుంటున్నారు అనమాట. ఏమి అలవాట్లు లేనోడు ఏదో చెప్పుకుంటారు, మనకి సరదాగా అంటున్నారు ఈ విషయాన్ని. ఇట్లా వాళ్ళు ఒక అలవాటుని హ్యాబిట్గా తీసుకొని సిగరెట్ తాగడము, పొగాకు, కొందరైతే ఇది మన ఖైనీ వేసుకోవడము, గుట్కాలు వేసుకోవడము, ఇట్లాంటి హెవీగా డ్రింక్ చేయడం, వీటి వల్ల మా శరీరంలో ఓవర్ ట్యాక్సెస్ నిండిపోయి ఉంటాయి. లివర్లో కూడా ట్యాక్సెస్ నిండిపోయి ఉంటాయి. లివరు కదా మన బాడీని మొత్తం మెయింటైన్ చేసేది. మనమేమో అట్లా ఆలోచించకుండా దాన్ని మన లివర్ మీద ఎక్కువ ఏది వేసేసినా బాడీలోకి ముందు లివర్ తీసుకొని అదే దాన్ని క్లీన్ చేసుకొని ఎంతకాలం అంత పంపిస్తూ ఉంటుంది బాడీకి. మన లివరే పాటు చేసుకుంటే మనకు ఉపయోగం ఏముంది? అయితే ఈ బాడీలో మనం అట్లనే ఇదే కాకుండా మందులు పాపం కొందరికి మనం చెప్పే జెనెటిక్ ప్రాబ్లం, తల్లిదండ్రులు చేసిన తప్పులను పిల్లలకు వస్తాయని నేను గతంలో చెప్పాను. మంచి చేస్తే మంచి కూడా వస్తుంది. సరైన ఆహారం తీసుకోకుండా వాళ్ళ చెడు అలవాట్ల వల్ల ఇటువంటి అలవాట్లు ఏది నిందా చెప్పే చూడండి, మందు తాగడము, గుట్కాలేయడం, ఖైనీ లేయడం, ఇట్లాంటివన్నీ చేసిన వాళ్ళు పిల్లల కంటే వీళ్ళ బాడీలో నుంచి వెళ్ళే సెల్లే వాళ్ళకు తయారయ్యేది బేబీ. వీళ్ళ బాడీలు ఎటువంటి ఉంటే అప్పుడు బయటపడకపోవచ్చేమో కానీ ఏజ్ పైకి వచ్చేలోపు వాళ్ళకి ఎన్ని తండ్రి నుంచి సంక్రమిస్తాయి, తల్లి నుంచి కూడా కొన్ని సంక్రమిస్తాయి. అయితే వాళ్ళకేంది హెల్త్ బాగాలేనప్పుడు, ఇప్పుడు సపోజు ఒక సరైన అలవాట్లు అదే మనకు ఆరోగ్యకరమైన అలవాట్లు లేని వ్యక్తి ఒక కూతుర్ని కన్నాడు అనుకున్నా, భార్యతో అదే పెళ్ళైన తర్వాత కూతురు కన్నాడు. ఆ కూతురికి మరి బాడీలో తండ్రి నుంచి వెళ్ళిన లక్షణాలే ఉంటాయి కదా. అప్పుడు ఆమెకు ఆరోగ్యం ఏం బాగుంటుంది? ఒక ఏజ్ వచ్చేసరికి ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటుంది. ఆమెకు పిల్లోడు ఎవరు పుట్టినా మళ్ళీ అటువంటి సమస్యలే చూపిస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి సమస్యలు అంటే నేను కొంచెం లోతుగా చెప్పాను, ఏమనుకోవద్దు. అయితే ఇటువంటి ట్యాక్సెస్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఫుట్ పౌచెస్ బాగా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. మనము ఈ ఫుట్ పౌచెస్ ఎలా యూజ్ చేయాలంటే నైట్ పూట పడుకునే ముందు కాళ్ళని బాగా శుభ్రం చేసుకొని ఇది అరికాలలో అతికించుకోవాలి. అతికించుకుంటే మనము నైట్ అంతా పడుకున్నప్పుడు ఆ బ్లడ్ అంతా బాగా ప్యూరిఫై చేసుకొని కిందకి అది మనకు ఏమంటారంటే స్పెట్ లాగా లాగిద్ది అనమాట. స్పెట్ లాగా ట్యాక్సెస్ మొత్తం బయటికి లాగుతుంది. అయితే అసలు మీరు అది ఉదయం పెరగంగానే జిడ్డుగా నల్లగా అయిపోయింటాయి. కింద ఒక కొన్ని ఆయుర్వేదకు సంబంధించిన ఆకులని ఒక పౌచ్ రూపంలో, ఒక ప్యాకెట్ రూపంలో కింద
దాంట్లో వేసి ఉంటాం స్టిక్కర్. ఈ పౌచ్ని అరికాల మీద పెట్టి మనం స్టిక్కర్ వేసి అంటించేస్తాం గట్టిగా. అయితే వీటిని తడవకుండా చూసుకోవాలి మీరు. ఒకసారి మీరు మనం పడుకోవడానికి మనం పౌచులు వేసుకునే ముందే మనకు ఫుడ్ గిడ్డు తొందరగా ముగించుకొని యూరిన్ పోయి రావడం, లేకపోతే ఏదైనా మనం టాయిలెట్ పోయి రావడం అంటే టాయిలెట్ పోయి వచ్చేసేసి పడుకునే కాళ్ళు బాగా అరికాళ్ళు బాగా శుభ్రం చేసుకొని వచ్చి అవి కూడా అంటించుకునేటప్పుడు బాగా కాళ్ళని ఏదన్నా గుడ్డ పెట్టి తుడుచుకొని 2 కాళ్ళకి పౌచెస్ వేస్తే అది అలానే మీరు నిద్రపోతే ఆ కింద ట్యాక్సెస్ అంతా మొత్తం కిందకి లాగుతూ ఉంటుంది. అయితే ఇది పౌచెస్ ఏం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సంవత్సరానికి 3 సార్లు వేసుకుంటే చాలా మంచిది. వాళ్ళు అనారోగ్యం బారిన పడకుండా మీ బాడీలో ఉన్న ట్యాక్సెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ట్యాక్సెస్ మనము ఫస్ట్లో ఎక్కువ ట్యాక్సెస్ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే వరుసగా దీంట్లో 5 పౌచులు వస్తాయి. ఇప్పుడైతే ఇది మొన్నటిదాకా 1270 ఎంతో ఉన్నది, ఇప్పుడు 1300 చిల్లర అబ్బో అయిపోయింది. అయితే ఇది వరుసగా 5 ఉంటాయి, 5 వేసుకోవాలి. వరుసగా 5 రోజులు వేసేసుకొని 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక సెట్ వేసుకోవాలి. ఎక్కువ హెల్త్ సమస్యలతో బాధపడే వాళ్ళు ట్యాక్సెస్ అంటే ఏంటి, కాళ్ళు మంటలు రావడం, కాళ్ళ వాపులు రావడం, నీరు రావడం, ఇది వేసుకోవడం వల్ల లివర్ కూడా శుభ్రపడుతుంది. లివర్ శుభ్రపడుతుంది, మీ రక్తనాళాలు శుభ్రపడతాయి, గుండెకు సంబంధించిన ఈ హార్ట్ వాల్స్ ఏమన్నా రక్తం ఆడ ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి. దాంతోపాటు మీ తల వెంట్రుక నుంచి కాలిగొట్టు వరకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలని ఇది క్లీన్ చేస్తుంది. ఇది ఫుడ్ పౌచెస్ చేసినప్పుడు దీన్ని అట్లా 15 రోజులకు ఒక సెట్ చొప్పున ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 2 నెలలు వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ 40 రోజుల నుంచి 60 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెలకు ఒక సెట్ 3 నెలలు వాడి వదిలేస్తే మీకు. అయితే కొందరికి మనకు ఎట్లా ఈ ట్యాక్సెస్ క్లీన్ అయినాయని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం పౌచ్ చేస్తాం కదా, ఫస్ట్లో వేసినప్పుడు బాగా నల్లగా అవుతుంది, బాగా జిడ్డు కూడా వస్తుంది. దాంట్లో తెలిసిపోద్ది మీకు తీయంగానే ఎంత గలీజ్ ఉంది ఎంత బాగు అనుకుంటామో. అయితే ఆ పొరపాటున కానీ ఆ జిడ్డుని ఏదన్నా పిల్లి కానీ మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల పెంపుడు జంతువు కానీ నాకిందంటే చనిపోతాయి. అంత డేంజర్ అయ్యి అంత విష పదార్థం అనమాట అది మన దాంట్లో ఉండే బాడీలో. మన బాడీలో మరి విషం ఉందంటే చిన్న విషయమా కాబట్టి మనం అవి కూడా ఉదయం తీసినప్పుడు పెరిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా ఒక కవర్లో దాన్ని ప్యాక్ చేసి ఎక్కడ మళ్ళీ డైరెక్ట్గా డస్ట్ వాళ్ళు వస్తే డస్ట్ వాళ్ళకి వేసేయడమా అది ప్లాన్ చేసుకునేయాలి. అయితే ఈ ఫుడ్ పౌచెస్ వాడేటప్పుడు ఎక్కువగా దీని మీద ఇంకా బెనిఫిట్ పొందాలంటే ఉదయం ఒకటి ఇది భోంచేసాక టిఫిన్ చేశాక కానీ లేదా పరగడుపున కానీ ఒక అలోవెరా క్యాప్సిల్ వేసుకోవాలి. పరగడుపున కూడా వేసుకోవచ్చు అలోవెరా క్యాప్సిల్, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. తర్వాత మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. మధ్యాహ్నం కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం రాత్రి మనకు తినకముందు వేసుకోవచ్చు. తినకముందు వేసుకుంటే గంట గ్యాప్ ఉండాలి ఫుడ్ తినడానికి, లేదా తిన్న తర్వాత అంటే ఫుడ్ తిన్నాక ఒక 20 నిమిషాలు గ్యాప్ ఉండి వేసుకోవాలి. వేసుకుంటే ఈ అలోవెరా ఏం చేస్తుంది లోపల మనకున్న ట్యాక్సెస్ని ఎక్కువ బయటికి పంపడానికి ట్రై చేస్తుంది. బయటికి ఎట్లా, ఇది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం చూసావా మనము గ్యానోడెర్మకు, ఆ విధంగా ఇది కూడా చెమట రూపంలో లేదా యూరిన్ రూపంలో ఎక్కువ బయటకు పంపడానికి పంపిస్తుంది. దీంతో పాటు వాటర్ కూడా ఖచ్చితంగా 4-5 లీటర్లు తీసుకోవడం పక్కా చేయాలి, ఓకేనా. కాబట్టి ఈ ఫుడ్ పౌచెస్ ఎక్కువ ఎవరికి సిఫార్సు చేయొచ్చు అంటే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, లివర్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవాళ్ళు, అలానే సయాటికాతో బాధపడేవాళ్ళు, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేని వాళ్ళు, వెరికోస్ అనేది ఉంటుంది. వెరికోస్ అంటే నరాలు కాళ్ళలో వాళ్ళు ఎక్కువసేపు నిల్చున్నప్పుడు ఉబ్బిపోయి ఉంటాయి రక్త ప్రసరణ లేకుండా, వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తే కొంచెం అంటే లోపల ట్యాక్సెస్ తగ్గినప్పుడు వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. మీకు 40-45 నుంచి ఉన్న వాళ్ళు ఇది తరచూ 2 నెలలకు ఒక సెట్ వేసుకోవడం వల్ల వాళ్ళు అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉంటారు, ఓకేనా. ఇది మామూలుగా ఇది ఫుడ్ పౌచెస్ అలోవెరా గురించి. ఇంకా అలోవెరా మీకు చెప్పే కదా, ఇట్లా విష పదార్థాలు బయటికి పంపడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. అయితే లో బీపీ లో షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యర్థాలను బయటికి పంపడానికి
ఎక్కువగా కృషి చేస్తుంది. దాంతోపాటు గ్యాస్ ట్రబుల్ని తగ్గిస్తుంది. అలోవెరా గ్యాస్ ట్రబుల్ కొంతవరకు తగ్గిస్తుంది. తర్వాత యాసిడ్స్ తయారు కాకుండా చూస్తుంది బాడీలో, యాసిడ్స్ తయారు కాకుండా. తర్వాత జుట్టుకు మంచిది ఇది, చర్మ సమస్యలకు మంచిది ఇది, మొహం కాంతివంతంగా చేస్తుంది. కంటికి మనము వాస్తవంగా అంటే కంటి నుంచి నీరు కారుతుంటుంది ఎక్కువ మొబైల్ చూడడం, లేదా వాళ్ళ బాడీ తత్వమే ఓవర్ హీట్ ఉంటుంది బాడీలో. ఒకసారి ఆ ఓవర్ హీట్ వల్ల కళ్ళము నీళ్లు కారుతుంటాయి. ఆ సిస్టమ్ ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఈ అలోవెరా చేస్తుంది. ఓకేనా? ఈ ఫుడ్ ప్రాసెస్తో వాడేటప్పుడు లీడర్స్ గట్టిగా ఖచ్చితంగా ఈ అలోవెరాని వాళ్ళకి సిఫార్సు చేయండి. ఓకేనా? తర్వాత ఇంకొకటి, అసలు ఇదిగో చూడండి, ఇది నోని ఆమ్లా. ఇది ఈ రోజు లాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఆ, ఎందుకంటే టైం మళ్ళీ సరిపోదు, మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కాబట్టి ఈరోజు ఇక్కడికి లాస్ట్ టాపిక్. ఇది నోని. నోని మన దాంట్లో అబ్బా చాలా రకాలుగా పనిచేస్తుంది, ఇది ఒకటి కాదు. మన ఇందాక నోని గ్యానోడోమటు ఈక్వల్. అంటే మరి నోని ఎందుకు ఈక్వల్ అన్నప్పుడు నోని పెట్టుకోవచ్చు కదా సార్, లేదా గ్యానోడోమా పెట్టచ్చు సార్ అంటే, నోని వాళ్ళు ఎవరు వాడకూడదు అంటే కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు వాడకూడదు. దీంట్లో సోడియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు. కాబట్టి దానికి ఈక్వల్గా నోని, ఇది మన గ్యానోడర్మా తీసుకొచ్చారు నోని. కాబట్టి కానీ నోని ఏం చేస్తుందంటే సెల్కి ఫుడ్ పెడుతుంది. సెల్ అంటే మన బాడీ సెల్ నుంచే తయారవుతుంది. మన సెల్కి ఆహారం అవసరం. మన బాడీలో సెల్స్ పుడుతూ ఉంటాయి, చనిపోతుంటాయి. మనం పుట్టినప్పుడు మన బాడీలో యంగ్ అయ్యే వరకు సెల్స్ ఎన్ని చనిపోతుంటాయి, అన్ని పుడుతూ ఉంటాయి. మనకు 20-25 అబో దాటిన తర్వాత ఏజ్ నుంచి మనకు ఈ సెల్స్ తక్కువ పుడుతుంటాయి, ఎక్కువ చనిపోతుంటాయి. దానికి అందుకే మనకు వృద్ధాప్య లక్షణాలు రావడము, మనం ఎక్కువ జబ్బుల బారిన పడ్డము, లేదా అంటే ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడ్డం ఈ సెల్స్ వల్లే అనమాట. మనకు గమనించండి, ఏదైనా డెంగ్యూ వచ్చినప్పుడు మనకు ప్లేట్లెస్ పడిపోతున్నాయి అంటుంటారు. చాలా గమనించండి. ఆ ప్లేట్లెస్ మనకు 1,00,000 పైన ఉండాలంట. ఈ ప్లేట్లెస్ 1,00,000 పైన అంటే లక్ష ఎక్కువ ఉండాలి. 1,00,000 పైన తగ్గకూడదు. తగ్గితే మనిషి చనిపోతారు త్వరగా. ఈ ప్లేట్లెస్ తగ్గకుండా ఇది ఎక్కువ పెంచుతుంది నోని అనేది, ప్లేట్లెస్ పెంచుతుంది. అయితే మనకు సెల్కి ఆహారం అని చెప్పాం కదా. సెల్కి ఆహారం అంటే ఏంది? మనం ఏ ఆహారం తీసుకుంటున్నామో అందులో నుంచి కొన్ని విటమిన్స్ అది గ్యాదర్ చేసుకుని ఉంటాయి సెల్స్ ప్రతిరోజు. అంతే, మీరు ఇప్పుడు మనం అనుకుంటాం మనం వెళ్తే పొట్టలోకి వేసుకుంటున్నాం, పొట్ట పోతుంది, డైజెనైజ్ అవుతుంది, ఉదయం పోగానే బాత్రూమ్ వచ్చేస్తుంది, ఇదే అనుకుంటున్నాం మనం. మన దాంట్లో మన బాడీలో ఉన్న సెల్స్ మనం తీసుకున్న ఆహారం నుంచి ఆహారం తీసుకుంటాయి. తీసుకొని మనకు బాడీకి ఏం కావాలో అవి మెయింటైన్ చేస్తుంటాయి. మనం ముసలోళ్ళు కావాలన్నా తొందరగా, లేదంటే యంగ్గా ఉండాలన్నా అయ్యే డిసైడ్ చేస్తాయి. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి అవి యాక్టివ్గా ఉన్నప్పుడు చేస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది హీరోలు కూడా సెల్స్ చనిపోకుండా వాళ్ళు ఎక్కువగా సి విటమిన్ సంబంధించినవి, తర్వాత ఇట్లా నూనె సంబంధించినవి ఎక్కువ జ్యూసెస్ తాగడం, ఇవి చేయడం వల్ల వాళ్ళకు ఆ సెల్స్ చనిపోకుండా ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి చూడండి, దాదాపు 70 ఏళ్ళు అవుతుంది. అతను మహా అయితే జుట్టు తెల్లగా ఉంటుంది కానీ చూస్తే ఎప్పటికీ ఎంగలాగానే కనపడతాడు అతను. మహేష్ బాబు కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు హీరోలు, నాగార్జున గారు కానీ ఇట్లా. వీళ్ళు ఎందుకంటే సెల్కి సరిపోకుండా తక్కువగా చనిపోయే ఫుడ్, సెల్ అంటే ఎక్కువ సెల్స్ తయారయ్యే ఫుడ్ తయారు చేసి తింటారు అనమాట. అట్లా ఈ నూనె కూడా ఏంటంటే ఏం చేస్తుందంటే సెల్స్ని ఎక్కువ చనిపోకుండా ఎక్కువ దాన్ని ఉత్పత్తి చేసే మార్గాన్ని చూపిస్తుంది. దాంతోపాటు సెల్కి ఆహారం ఎక్కువ తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. మనకు సెల్కి ఆహారం ఎట్లా తీసుకుంటుంది అంటే, మన అన్నం తినడానికి నోరు ఉంటుంది. సెల్కి కూడా నోరు అంటే మనం చూడలే, కానీ వీళ్ళు చెప్పడం ఏమిటంటే సెల్కి కూడా నోరులాగా మనం తీసుకునే ఆహారం నుంచి విటమిన్స్ తీసుకుంటుంది. కాబట్టి సెల్కున్న నోరుని ఎక్కువ తెరిచి అది తినేలా చేస్తుంది ఆహారాన్ని. అంటే మనం ఈ తీసుకున్న ఆహారం నుంచి మళ్ళీ సెల్ ఆహారం ఎక్కువ తీసుకోవడానికి నూనె ప్రోత్సహిస్తుందంట. అందుకనే షుగర్కి కానీ చాలా మన హెల్త్ సమస్యలకి నూనె ప్రిపేర్ చేస్తారు మన దాంట్లో. ఇది మాత్రం నూనె పరగడుపున మాత్రమే వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పరగడుపున మాత్రమే వేసుకోవాలి. సాయంత్రం కానీ ఉదయం కానీ పరగడుపునే వేసుకోవాలి. ఇది ఆమ్లా అయితే తిన్న తర్వాత వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నూనె అంటే రెండు కాంబినేషనే, కానీ రెండు ఒకసారి వేసుకోమని కాదు. నూనె పరగడుపున వేసుకోవాలి. అయితే దీంట్లో ఇంకొక విచిత్రం చెప్తా. ఏదో నూనె సెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి కదా, మనం ఒకసారి వాడదామని ఎవరన్నా వాడారనుకోండి, వాడారంటే నేను ఆల్రెడీ దీని మీద నేను ప్రయోగం చేసుకున్నాను. నా మీద నేను ఆకలి లేకుండా మందగించి ఇబ్బంది పడుతుంటారు చాలామంది. ఆకలి అవ్వదు నాకు సరిగా,
సన్నగా ఉంటారు బాగా. వాళ్ళు వెయిట్ పెరగకుండా గెయిన్ కాకుండా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి నూనె పరగడుపునిచ్చేసేస్తే వాళ్ళకు ఆకలి విపరీతంగా అవుతుంది. విపరీతంగా అవుతుంది. వాళ్ళు మామూలుగా తినరు ఫుడ్ కూడా. విపరీతంగా నువ్వు అది పెడితే తినేస్తా ఉంటారు. అంత ఆకలి అవుతుంది వాళ్ళకి. నేనే మన ఈ మధ్య కాలంలో అసలు నూనెని మనం చెప్తున్నాం అందరికీ, మనం ఒకసారి వాడి చూద్దామని వరుసగా 3 రోజులే వాడా, ఎక్కువ వాడా నేను. 3 రోజులు వాడితే విపరీతమైన ఆకలి అవుతుంది నాకు. ఏంది ఇది ఇంత ఆకలి అవుతుంది? గతంలో ఎప్పుడు లేదు. నేను నాకేం జరిగింది? అసలు ఏమవుతుంది? నేను ఫుడ్ అనేది కంటిన్యూగా టైం చూసి టైం తీసుకుంటా, లిమిటెడ్గా తీసుకుంటా. కానీ నా టయానికి మన ముందు విపరీతమైన ఆకలి అయిపోతుంది. నేను పోతే నియంత్రణ లేకుండా తినేస్తున్నా. అది వరకు ఎంతో కొంత మనకు ఎంతకాలం నియంత్రణ లేకుండా తినేస్తున్నా ఆకలి తట్టుకోలేక. మళ్ళీ తింటున్నా కానీ మళ్ళీ ఒక 2-3 గంటలకి మళ్ళీ ఆకలి అయిపోతుంది నాకు. నాకు అప్పుడు అర్థమైంది. తర్వాత ఈ నూనె గురించి సెర్చ్ చేసినప్పుడు దాంట్లో రాసుంది, ఇది తీసుకోవడం వల్ల విపరీతమైన ఆకలి వేస్తుంది. దీనివల్ల మనం బాగా తింటాము, దానికి సెల్కి ఫుడ్ అందుద్ది. చూడండి ఇక్కడ ఎంత ఉందో దీంట్లో విషయం. అయితే నూనె వారానికి 5 సార్లు మాత్రమే తీసుకోవాలి. వారానికి 5 రోజులు మాత్రమే తీసుకొని 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఇది 3 నెలలు వాడి ఆపేస్తే సరిపోతుంది. అయితే ఎక్కువగా మీ ఇంట్లో ఎవరైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటే వాళ్ళ ఏజ్ అంటే ఒక 15 to 16, 18 అట మధ్యలో సన్నగా ఉంటే ఈ నూనె అనేది వాళ్ళకి పరగడుపున ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఆకలి ఎక్కువ, ఆహారం ఎక్కువ తింటారు, మంచి కండబడతారు. గుర్తుపెట్టుకోండి. మన దాంట్లో వెయిట్ గెయిన్ కూడా ప్రొడక్ట్ ఉంది. కానీ ఆ వెయిట్ గెయిన్ ప్రొడక్ట్ తీసుకునే దాంట్లో కూడా నూనె ఉంది. అలాంటి చూసుకోండి. దాంట్లో నూనె దాంట్లో సిఫార్సు చేయబడి ఉంది. అయితే ఈ నూనె తీసుకోవడం వల్ల కూడా విపరీతమైన బాడీ హీట్ అవుతుంది. ఎందుకంటే సెల్స్కి ఫుడ్ పెడుతుంది, బాడీ సెల్స్ని ఆహారం పెట్టడానికి ప్రోత్సహిస్తుంది, ఆకలి పెంచేస్తుంది. ఈ టైంలో ఏమవుతుందంటే విపరీతమైన బాడీ హీట్ అవుతుంది. దానికి కూడా ఆమ్లా అనేది పక్కా కాంబినేషన్ ఇవ్వాలి. అయితే నూనె పరగడుపుని తీసుకుంటే ఆమ్లా ఉదయం టిఫిన్ చేశాక ఒకటి, రాత్రి టిఫిన్ చేశాక ఒకటి. లేదు ఒక ఒక లైఫ్ని అదేమంటారు ఒక లెవెల్లో పోవాల్సిన చిన్నగా అనుకున్న వాళ్ళు ఉదయం పరగడుపున ఒకటి తీసుకొని నూనె, మధ్యాహ్నం టిఫిన్ చేసినాక ఉదయం టిఫిన్ చేశాక ఒక ఆమ్లా తీసుకొని ఆ రోజు వదిలేయడమే. ఇంకా మళ్ళీ రెండో రోజు ఈ విధంగా చేయొచ్చు. లేదు కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి, కొంచెం బాగా మా పిల్లలు బాగా తయారు కావాలి, నేను కూడా సరిగా ఆహారం తీసుకోలేకపోతున్నాను, సరిగా తినడం లేదు, లేకపోతే నా ఎక్కువ బాడీలో ట్యాక్సెస్ ఉన్నాయి అంటే ఎక్కువ దీంట్లో విష పదార్థాలు కూడా బయటికి పంపించే గుణం. ఎందుకంటే గ్యానోడర్మా ఎలా పనిచేస్తుందో సేమ్ ఈక్వల్ టు ఇది కూడా అలానే పనిచేస్తుంది అనుకున్న వాళ్ళు ఈ నూనెని పరగడుపున తీసుకో. 2 పూటల పరగడుపున ఉదయం పూట ఒకటి, సాయంత్రం పూట 5 గంటలకు 6 గంటలకు తీసుకొని ఒక గంటన్నర గ్యాప్ ఇచ్చి ఫుడ్ తీసుకొని మళ్ళీ ఆమ్లా వేసుకోవచ్చు. ఇది అనమాట విషయం మామూలుగా. అయితే ఆకలి నేను చెప్పే కదా, ఆకలి ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇది తీసుకునే వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్గా మంచి ఫుడ్ తినాలని చెప్పి ప్రిపేర్డ్ అయ్యి మాత్రమే తీసుకోండి. ఓవర్ వెయిట్ ఉంటారు, వాళ్ళకి ఆమ్లా అవసరం, ఇది నూనె అవసరం. వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గడానికి తీసుకోండి. వెయిట్ తక్కువ ఉన్న మీ పిల్లలకు కానీ మీరు కానీ ఎవరైనా వాడాలనుకుంటే వాడచ్చు. తర్వాత ఇది శరీరం బాగా హీట్ ఎక్కింది కాబట్టి రోజుకు 4-5 లీటర్లు బాగా తాగాలి. దాంతో ఈ ఆమ్లా వాడడం వల్ల, ఈ ఆమ్లాని చేర్చుకోవడం వల్ల కొంచెం ఆ హీట్ని తగ్గించడమే కాకుండా ఈ టాక్సిస్ని ఎక్కువ బయటికి పంపడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? ఇది లీడర్స్ ఈరోజు మన ప్రొడక్ట్స్ కాంబినేషన్స్ జూమ్ సెక్షన్ ఎలా అనిపించింది, మీ విలువైన ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. దీన్ని ప్రిపేర్ కావడానికి నాకు 2 రోజులు పట్టింది. దయచేసి మీ ఫీడ్బ్యాక్ చెప్పగలరు. ఓకేనా లీడర్స్? ఎవరైనా మాట్లాడతారా? ఏం లేదా? శశి సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పాలి. బాగున్నారు సార్? శ్రీనివాస్ రెడ్డి సార్ బాగున్నా సార్, చాలా రోజులైంది. చాలా రోజులు అదే సార్. అవును సార్. ఓకే, బాగానే చెప్పండి చెప్పారు సార్ ప్రొడక్ట్ నాలెడ్జి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సరే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడండి లీడర్స్, ఇంకా 5 నిమిషాలు ఉంది. అయితే లీడర్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనము చెప్పేది ఏంటంటే ఒక అందాజుగా చెప్తున్నాము. వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమున్నాయి ఏం లేవని పక్కా తీసుకోవాలి. ప్రొఫైల్ బాలింతలకు పాలిచ్చే తల్లులకు ఎటు పరిస్థితుల్లో ఇవి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. షుగర్ ఇచ్చే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
అదే హెవీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మనం ఇవ్వకపోవడమే మంచిది. లేదా రీసె మామూలుగా తర్వాత ఇంకేం చెప్పాలంటే దాన్ని సర్జరీలు చేయించుకుని ఉంటారు కొందరు. సర్జరీలు చేయించుకున్న వాళ్ళు, చేయించుకునే వాళ్ళు వీళ్ళకి కూడా ఇవ్వద్దు. సర్జరీలు అంటే ఏమన్నా ఇవి ప్రాబ్లమ్స్ సర్జరీ చేయించుకుని ఆపరేషన్స్కి వెళ్తుంటారు. వాళ్ళు 2 వారాల ముందు నుంచి వీళ్ళు ఆపేయాలి సర్జరీలు చేయించుకునే వాళ్ళు. తర్వాత సర్జరీలు చేయించుకొని ఉంటారు. వాళ్ళు కోలుకునే వరకు కూడా ఈ మన ఫుడ్ సప్లిమెంటరీలు ఇవ్వకూడదు. ఈ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. లీడర్స్ నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారా దీని మీద? సార్ గుడ్ లీడర్స్ మార్నింగ్. మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ అది కాంబినేషన్ మోడల్స్ గురించి బాగా చెప్పారు సార్. యూస్ఫుల్ సార్ ఇన్ఫర్మేషన్ సార్ సార్ ఇది మన కోసం అందరికీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ తెలుసుకోవాలి ఇది. సార్ సో దీని గురించి బాగా క్లియర్ గా చెప్పారు. సార్ ఇంకా ఇలాంటి ఏమన్నా ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకా వేరేటివి ఉన్నాయి ఇది సార్. కాకుండా. ఉన్నాయి సార్. ఇంకా అట్లా మనకు పని చేసేవి కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వాడకూడనివి కూడా ఉంటాయి సార్. మనకు వాడకూడని కూడా ఏవి వాడకూడదు అనే అంశం మీద కూడా ఇస్తాం అది సార్. కూడా ఒకసారి చూడండి సార్, ఒకసారి అది కూడా అవును సార్. చెప్పండి. అంటే మనము అన్ని ఇప్పుడు సార్ ఎలా అవుతుందంటే మన దాంట్లో 495 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అయినా ఒకసారి చెప్పాలంటే కవర్ చేయాలంటే కష్టం అన్నమాట. అవునవును, అందుకే నిజమే. అన్ని ఈ ఈ అవసరం రోజు లేదు. ఈ రోజు ఈ ఏడు పూర్తి చేయడానికి మీరు చూశారు కదా. స్టార్ట్ అయిన కాడ నుంచి నేను ఎక్కడ బోరు కొట్టనీయకుండా జాగ్రత్తగా ఒకటి చెప్పుకుంటూ వస్తేనే మనకు దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఉమ్, ఉమ్. రాను రోజుల్లో అట్లానే మనం మీ కోరిక మేరకు రాను రోజుల్లో ఇంకా మంచి మంచి మనం ప్రొడక్ట్స్ ఇస్తాము. రాను రోజుల్లో కాంబినేషన్లు చెప్తాము. ఎటువంటి వాడాలో కూడా చెప్తాం సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. నచ్చిందా సార్ క్లాస్ ఇంతకీ ఈ రోజు? బాగా చెప్పారు సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ లీడర్స్ ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. హలో సార్, ఇది నాకు థైరాయిడ్ ఉందని నాకు కోర్స్లో అది యూస్ చేస్తున్నా సార్. నోని గ్యానోడర్మా అంటే మళ్ళీ నాకు అంటే వెయిట్ 76. మేడం సో అది ఇప్పుడు నేను స్టాప్ చేసేయాలా నోని? మేడం అట్టా నేను గ్యానోడర్మా నోని ఆపమని ఏం లేదు. నోని ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? అదే మే 10 నుంచి స్టార్ట్ చేసిన థైరాయిడ్ కోర్స్. గ్యానోడర్మా, ఓకే. నోని, వెయిట్ ఫ్లాక్సాయిడ్. ఎక్కువ ఉన్నారు కదా. సరే వాడండి, ఇబ్బంది అవును, ఏం లేదు. ನೀವು వాడండి. ఒక పూటే వాడుతున్నారా నూనె? 2 పూటలు వాడుతున్నారా? నోని ఓన్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. 5 రోజులకు ఒకసారి వాడి 2 రోజులు బ్రేక్ ఇస్తున్నారా? అది కన్సర్న్ ఇప్పుడే తెలుసు, ఇప్పుడు దాకా తెలియదు అది ఆ మ్యాటర్. అవునా? ఓకే. అదే మేడం, అదే తీసుకున్నప్పుడు ఇటువంటి అడగాల్సి ఉంటుంది. 5 రోజులు ఇప్పుడు ఎట్లా శనివారం కదా. రేపు బ్రేక్ ఇచ్చేయండి. సోమవారం బ్రేక్ ఇచ్చేయండి. మళ్ళీ థర్స్డే తీసుకోండి. మంగళవారం తీసుకోండి. ఓకేనా? మంగళవారం నుంచి శనివారం వరకు తీసుకోండి. మళ్ళీ మీరు సండే మళ్ళీ మండే బ్రేక్ ఇచ్చేసేయండి. అట్లా ఓకేనా? ఓకే ఓకే. నీళ్ళు వాడేసి వీక్ నూనె 5 ఆపేయండి. days. అవును మేడం, ఓకే, అవును. ఒక డబ్బా ఓన్లీ 1 వీక్ వాడేసి దాని తర్వాత నోని తీసుకోను. ఓకేనా? నూనె బదులు ఓన్లీ వాడుకొని ఓన్లీ గ్యానోడర్మా యూజ్ చేసుకోండి. ఇంకా మీకు ఓకే. థైరాయిడ్ బాగా తొందరగా కావాలంటే, కంట్రోల్ కావాలంటే వాటర్ కొంచెము ఫ్రిడ్జ్ నీళ్ళు తాగొద్దు. కుదిరితే కుండ నీళ్ళు తీసుకోండి. ప్లాస్టిక్ బాటిల్ కూడా యూజ్ చేయకపోవడం మంచిది. మీరు స్టీల్ గ్లాస్ కానీ లేదా స్టీల్ గ్లాస్ యూజ్ చేసుకోవడం మంచిది. లేదా ఇంకా మీకు ఇంకా బెటర్గా ఉంటుందంటే ఈ మధ్య కాలంలో మట్టి వచ్చినాయి. మన మట్టికి సంబంధించిన వాటర్ బాటిల్స్ వచ్చాయి. మట్టితో తయారు చేస్తారు మొత్తం. బాటిల్ మొత్తం అవును మట్టి అది. అది అవును. తీసుకుని దాంట్లో వాటర్ మీరు దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని తాగితే ఇంకా మంచిది. మీకు తొందరగా థైరాయిడ్ తగ్గుతుంది. వాటర్ కూడా స్లోగా తాగండి, ఫాస్ట్గా తాగొద్దు. కూర్చొని తాగండి, చిన్నగా తాగండి. ఓకేనా? ఓకే 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 మేడం, ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఓకే థ్యాంక్ ఓకే ఓకే మేడం. నెక్స్ట్ లీడర్స్ ఎవరైనా మాట్లాడతారా? లీడర్స్ Good evening, sir. Good evening, all leaders. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఎంత సార్ బిల్ ఎంత సార్? బిల్ కొడతా సార్, ఫోన్పే కొట్టేయండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, నెక్స్ట్ ఇంకా టైం కూడా అయిపోవచ్చింది. మీ విలువైన సమాచారం ఏమంటే చెప్పండి. మేడం రోస్లిన్ మేడం, మీరు ఆ లిస్ట్ పంపించండి. రేపు మళ్ళీ వాళ్ళ స్టోర్ ఉండదు. ఎల్లుండి 1వ తారీఖు వచ్చేస్తుంది.
సార్ పంపిస్తాను సార్. నేను తర్వాత ఫోన్ పిల్లల దగ్గర ఉండింది సార్. సారీ సార్, పంపిస్తాను. అదే మేడం, అంటే మనకు రేపు సండే వాళ్ళు ఉండరు మళ్ళీ. నాకేదో పెడితే ఇప్పుడే అవును మీకు సార్. ఏం కావాలో ఇప్పుడే ఆ సార్ ఫోన్ చేశారు, మార్కాపర్ వెస్ట్ సార్ పెట్టండి సార్ అంటుంటే పెడతాను సార్ అని చెప్పారు అనమాట. ఓకే మేడం, ఓకే చెప్పండి మీ సార్. ఫీడ్బ్యాక్ ఏమైనా ఉందా? చాలా బాగా చెప్పారు సార్. నేను కాల్షియం ఫ్లెక్స్ ఆయిల్ విటమిన్ D3 నుంచి విన్నాను సార్. దాని ముందు ఏమన్నా చెప్పారా? చెప్పాను మేడం, అందుకే కదా మేడం టైం. మీరు టీచర్ అయ్యండి, మీరు డిసిప్లిన్ లేకపోతే ఎట్లా మేడం? సార్ పిల్లలు ఫోన్ టైం ఈజ్ టైం పట్టుకుంటే రావాలి, అందుకే మొదటి నుంచి జూమ్ లో వినాలి అనేది. అదే కరెక్ట్ ఏం లేండి, అక్కడి చెప్తారు? నుంచి వెళ్ళండి చెప్పింది మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే అంతకుముందు దాని ఏం గురించి. చెప్పలేదు, అందుకే మేడం మీరు గుర్తు లేకపోతే సార్ 5:25కి మీరు పెట్టేసుకోండి, అలారం పెట్టుకోండి. సార్ అది పిల్లల దగ్గర ఉండింది సార్. రోజు అంత పిల్లల దగ్గర ఉన్న అరుస్తుందిగా. అలారం. ఓకే సార్, అలారం అని కాదు, నాకు గుర్తే. బట్ పిల్లలు తీసుకుని నెట్ అయిపించారు సార్, అందుకు. అదే మీరు పిల్లలకి మీరు తగ్గించండి, పిల్లలకి ఇస్తే వాళ్ళ కళ్ళు పోగొడతారు తొందరగా. హాలిడేస్ ఫోన్ వాళ్ళ ఆ, ఇష్టారాజ్యం అయిపోయింది సార్. ఓకే ఓకే కానీ ఓకే క్లాస్ మేడం. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. బాగా మంచి ఓకే. ఇన్ఫర్మేషన్ సార్. ఆ ఇన్ఫర్మేషన్ అది మనందరి కోసమే. మీరు దాన్ని వినడము మర్చిపోవడం కాదు, ఒక డైరీలా పెట్టుకోండి అందరూ. నేను ఇచ్చే సలహా ఏంటంటే డైరీ పెట్టుకోండి. డైరీ పెట్టుకోవడం వల్ల మీకు అది యూజ్ అవుతుంది. రేపు మళ్ళీ నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఫోన్ చేసి మీరే చెప్పేస్తారు వాళ్ళకి. ఎస్ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. టైం ఇస్ టైం, రండి మేడం ఇక్కడ నుంచి జూమ్ కి త్వరగా రండి. ఓకేనా? వస్తాను సార్, వస్తాను సార్. అట్లాగే లిస్ట్ నాకు పంపించండి త్వరగా. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ లీడర్స్ ఎవరన్నా మాట్లాడతారా? క్లోజ్ చేద్దామా? ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. అలా కామెంట్స్ కూడా విపరీతంగా బాగా పెట్టారు అందరూ. ఓ అబ్బా, 25, 26 పెట్టారు. మళ్ళీ సార్ ఓహో సుమారుగా. రమణ సార్ డ్యూటీలో ఉంటుంది. ఓకే, కామెంట్స్ కూడా బాగానే పెట్టారు. ఓకే, అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు, బాగా శ్రద్ధగా ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు జూమ్ సెక్షన్ లోకి వచ్చి అందరూ బాగా విన్నందుకు. ఓకే లీడర్స్, మరి ఈ రోజు ఇంతటితో జూమ్ సెక్షన్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ జూమ్ సెక్షన్ క్లోజ్ చేద్దామా లీడర్స్? ఎవరైనా మాట్లాడతారా? చెప్పాలి ఏదన్నా. ఓకే లీడర్స్, ఇంతటితో ఈరోజు జూమ్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాము. రేపు మరింత మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. ఎవరైనా జూమ్ సెక్షన్ ఇవ్వాలనుకున్న లీడర్స్ ముందు రోజు చెప్పొచ్చు, లేదా ఆ రోజు ఇద్దాం అనుకున్న రోజు మధ్యాహ్నం 12 లేదా 1 గంటలోపు చెప్పొచ్చు. చెప్తే వాళ్ళు ఏ సబ్జెక్టు ఎంచుకున్నారో ముందుగానే మనకు చెప్తే దాన్ని పోస్టర్ రెడీ చేసి గ్రూపుల్లో మనం పంపించడం జరుగుతుంది. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జూమ్ సెక్షన్ ఇస్తాను అనుకున్న వాళ్ళు ముందుగా చెప్పండి. అందరూ మాట్లాడండి, అలవాటు చేసుకోండి. జూమ్ సెక్షన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు చెప్పిన టైంకి కట్టుబడి జూమ్లోకి రండి. అలానే ప్రిపేర్ అయ్యే ముందు నోట్స్ ఒక బుక్ పెట్టుకొని నీట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కొన్ని పాయింట్లు నోట్ చేసుకొని రాసుకోండి. డిస్టర్బెన్స్ లేని ఏరియాలో కూర్చోండి, నెట్వర్క్ బాగున్న ఏరియాలో కూర్చొని మీరు జూమ్ క్లాస్ ఇవ్వండి. మీరు కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి. మీరు కూడా ఎవరికైనా మీ నాలెడ్జ్ తెలుసుకున్నది పంచడానికి ట్రై చేయండి. ఓకే లీడర్స్, రేపు మరీ మంచి టాపిక్తో కలుసుకుందాం. అందరికీ గుడ్ లక్.